శ్రీ సాకేతముజేరి బ్రహ్మమునుల ఆశీర్వాదములు సల్ప సీతాసీమంతిని గూడి బుప్రజ కృతార్థత్వంబునందన్ మహోర్వీ సామ్రాజ్యమునంది రామవిభుడ వేళన్ కృపాపూర్ణుడై ఆ సమీరిక సంగినట్టి శుభమేనర్తింతున శ్రాంతమున్ ఆధార కమలవర్తను బాధాకృద్విఘ్న పటల పరిహర్తను సన్మేధా ప్రధానకర్తను శ్రీ దీదాయకు భజింత సిద్ధి గణేశున్ శ్రీగల మాధురీ ఫణిత జీవకళలు తొలుకాడుతుండ నా వాగమృతంబు వృష్టినదవన్ రసవత్కవితాల సజ్జరిన్ సాగగజేయ నా హృదయ సారసపీటి నీలవేళలన్ బాగుగా నిలిచి నే పిలువ పల్కగ వేడిదనమ్మ భారతీ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. జై శ్రీరామ్. సత్సంగమునకు నమస్కారం. మనం ఇంతవరకు శ్రీ హనుమత్ సందేశము అనే మహాప్రబంధం నుంచి ఆంజనేయ స్వామి లంకకు బయలుదేరడము, అక్కడి నుంచి లంకిణిని గర్వమణిచి లంకలోనికి ప్రవేశించి లంకలో రాక్షసులందరూ విభీషణుడు, కుంభకర్ణుడు, మహాకాయుడు, వజ్రదంశుడు, నికుంభుడు, వజ్రదేహుడు, శతమాయుడు, ధూమ్రాక్షుడు, యూపాక్షుడు, సుప్తఘ్నుడు, మకరాక్షుడు, శోణితాక్షుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశురుడు, విద్యజిహ్వుడు, కంపనుడు, అకంపనుడు, ఖడ్గరోముడు, వాసవజిత్తు, మహాకాయుడు, మహాపార్శ్వాతికాయుడు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు, మహోదరుడు మొదలైన రాక్షస వీరులందరి గృహాలను దర్శించినాడు. అక్కడి నుంచి సీతమ్మను వెతుకుతూ ఇంకా ముందుకు పోయి ఈ ఆయుధాలు ధరించి ఉండే రాక్షసులందరినీ చూసుకుంటూ ఇంకా ఈ మనోజ్ఞమైన భవనాలన్నీ చూసుకుంటూ అక్కడ ఎవరైనా స్త్రీలు ఉన్నారా అని స్త్రీలలో వెతుకుతూ పోతున్నాడు. అమ్మవారిని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్వామి బంగారు కోటలో లంకానగరంలో రావణాసుని యొక్క బంగారు కోటలో అంతఃపురంలో సీతమ్మను వెతకడానికి బయలుదేరుతున్నాడు. జాగురూకుడగుచు జానకి నందంద వెదకి వెదకి బయలు వెడలి అవల పోవుచుండి కాంచపుర మధ్యమున నభోభాగమురయునట్టి పసిడి కోట. ఆ పుర మధ్యంలో, ఆ లంకాపురం మధ్యంలో ఒక పసిడి కోట, బంగారు కోటను చూసినాడు. ఆ బంగారు కోటలో వెతుకుతూ పోయి ఆ బంగారు కోటలో చూడాలి అని చెప్పేసి అక్కడి నుంచి కుప్పళించి ఎగసి పొసకోట కొమ్మపై నిలిచి కంటి చూపు నేల వరకు నిండియున్న హర్మ్యనిచయంబులం చూచి చూచి ఎట్టె శిరమునూచి యూచి మణిగణ కాంచనమయ కవాటములచే భాసిల్లు హైమవప్రంబు కలిగి బహువిద్రుమ స్తంభ పంక్తికో శోభితములై కుమరైన కొలుకూటములు గల్గి నిర్మల వైడూర్య నీల గోమేదిక స్థగిత హర్మ్య గవాక్షతతులు గల్గి అసమానత పనీయ లావణ్య సందీప్త చంద్రశిలా సౌదచయము కల్గి ఘోర దైతేయ యామిక కోటి గల్గి సాంకవానూన దివ్యవాసనలు గల్గి ఔరయి నగరింత వింతాయ చూడని దియకానో పురావణు సదనమనుచు. ఇదే కాబోలు రావణుని భవనము అని ఆలోచన చేస్తున్నాడు. ఆ భవనం ఎట్లా ఉందిరా అంటే మణిగణ కాంచనమయ కవాటములచే బాసిల్లు హైమవప్రంబు. ఆ భవనము బంగారుతో చేసిన భవనము, మణులు, రత్నాలు, మణులు వీటన్నిటితో తాపడం చేసిన తలుపులు, కిటికీలు అవన్నీ ఉన్నాయి దానికి, ఆ భవనానికి. బహువిద్రుమ స్తంభ పంక్తి శోభితములై కుమలైన కొలువుకూటములు కలిపి, దాంట్లో కొలువుకూటాలు, ఇంకా కొలువు ఉంది అంటే సభాభవనము ఉంది అనమాట. ఆ సభాభవనం ఎట్లా ఉంది అంటే ఈ బ్రహ్మాండమైన ఈ స్తంభాలతోనూ బంగారు రత్నాలు పొదిగిన స్తంభాలు కలిగి ఆ విధంగా ఉండే అందమైన ఆ భవంతిలోకి పోయినాడు అనమాట.
అక్కడ నిర్మల వైడూర్య నీల గోమేధిక స్థగిత హర్మ్య గవాక్ష తతులు కలిగి ఇంకా ఎట్లున్నాయంటే వైడూర్యము గోమేధికము ఇవన్నీ కలిగి ఉండే హర్మ్య గవాక్ష తతులు, గవాక్షం కిటికీలు అన్నమాట. అవన్నీ వీటన్నిటితో పొదగబడి అందంగా కనపడుతూ ఉన్నాయి. అటువంటి భవనంలోకి ఆయన పోయినాడు. అక్కడ ఇంకా మంచి మంచి వాసనలు వస్తున్నాయి. ఆ భవనంలో నుంచి మంచి సువాసనలు వస్తూ ఉన్నాయి. ఇదంతా చూసి అవరా ఎంత వింతగా ఉంది ఈ భవనము అని అనుకుంటూ చౌకళించి అతడి చంద్రశాలలు మేటి చలువ చప్పరములు సౌదములను కలయ వెతుకుచుండి కాంచనాయుడనొక్క విరివి అయిన మేడ వెట్కతోడ. ఆ భవనం అంతా చూసుకుంటూ ఇంకా ముందుకు పోతూ ఉన్నాడు. కుప్పించి ఎగసి చంద్రశాలలు, చలువ చప్పరములు, చలువరాతితో చేసిన చప్పటలు ఉండే ఇవన్నీ దాటుకుంటూ ఆ సౌదాలన్నీ దాటుకుంటూ ఇంకా పోతూ ఉంటే అక్కడ ఒక విచిత్రమైన భవనం ఒకటి, విచిత్రమైన విరివి అయిన మేడ వేడ్కతోడ ఒక మంచి అందమైన మేడ కనపడింది. అందరేగతలు కరుబలి నందనునకు వేడ్కసేయ నాకేశాదులు పొందించిన దీపంబన చంద్రుడు దయించ విరహిజనము తలంకన్. అక్కడ ఆ భవనం చూస్తామని ఈయన పోవాలని అనుకుంటుంటే అప్పుడు నాకేశాదులు పొందించిన దీపమేమో అన్నట్లు. నాకేశాదులు అంటే నాకేశుడు అంటే ఇంద్రుడు, నాకలోకంలోకి అధిపతి ఇంద్రుడు. వీళ్ళందరూ దీపం పెట్టినారేమో ఇక్కడ అన్నట్లుగా చంద్రుడు ఉదయించినాడంట అక్కడ ఈయనకు సౌకర్యంగా ఉండడం కోసం, స్వామికి సౌకర్యంగా ఉండడం కోసం. అడుగు పీఠము మొదలు అగ్రభాగము దాకా మణిగణ కాంచనమయముదా అని. అది ఎట్లా ఉంది, ఆ భవనం ఎట్లా ఉంది అంటే అది ఒక భవనం కాదు, అది విమానం, అది ఒక పుష్పక విమానము. అది ఆ విమానం ఎట్లా ఉంది అంటే అడుగు పీఠము మొదలు అగ్రభాగము దాకా మణిగణ కాంచనమయము దాని ఎందరు నందున్న ఇరుకనున్నది లేక ఒక మూల బిడువునయుండు దాని నిర్మిత మృగపక్షి నిజయములు ప్రత్యక్షముట్టిపడిన రీతి నొప్పుదాని తన పార్శ్వముల దగద్దగితంబులై వెల్గు విప్పారు రెక్కల వెలయుదాని తన యదీసుడు మనమునదలిచినట్టులెంత వేగంబుతో నైన నెతటికైన గగన మార్గమునను పోవగలిగినట్టి పుష్పకంబునుగనే వాయుపుత్రుడతట. పుష్పక విమానాన్ని చూసినాడు అక్కడ. ఆ విమానం ఎట్లా ఉందంటే అడుగు మొదలు పీఠం మొదలు పైన అగ్రభాగం దాకా మణులు రత్నాలతో పొదిగి ఉంది, బంగారుతో తయారు చేసిందనమాట. అది దాంట్లో ఎందరు ఉన్నా కూడా ఒక మూల, ఎంతమంది అయినా దాంట్లో ఎక్కనండి ఒక మూల బిడువుగా ఉంటుంది. అంటే ఎంతమందికైనా దాంట్లో దాగా ఉంటుంది. ఇంకా 10 మంది ఎక్కితే ఇంకా 10 మందికి సరిపోయి మళ్ళీ దాగా కనపడుతుంది. అంత విచిత్రమైన విమానం అన్నమాట అది. ఇంకా నిర్మిత మృగపక్షి నిశ్చయములు ప్రత్యక్షముట్టిపడిన రీతి ఒప్పుదాని. దానికి బొమ్మలు, దాని స్తంభాల మీద దాంట్లో అక్కడక్కడ పక్షులు, జంతువులు, జింకలు ఇట్లాంటివి, సింహాలు, పులులు ఇట్లాంటివన్నీ చెక్కి ఉన్నాయన్నమాట దీని మీద బొమ్మలు. ఆ బొమ్మలు ఎట్లున్నాయంటే నిజంగానే ఆ జింకలు, ఆ జంతువులన్నీ వచ్చి ఇక్కడ నిలబడుకున్నాయా అన్నంత అందంగా ఉన్నాయి. అంత ఇదిగా న్యాచురల్గా సహజంగా కనబడుతూ ఉన్నాయన్నమాట. అది అంత బాగా ఉండే ఆ బంగారు విమానాన్ని చూసినాడు ఆయన. దాని పేరు పుష్పకం. ఆ విమానమందు అరజామున, అది ఇంకా ఎట్లాంటి విమానం అంటే తన అధీసుడు మనమున తలిచినప్పుడు ఎంత దూరంకైనా సరే ఎక్కడికైనా సరే దాని దగ్గర ఈయన మనసులో అనుకుంటే చాలు. దాని అధిపతి ఎవరైతే, అది ఎవరి దగ్గర ఎవరి ఆధీనంలో ఉంది. ఒకప్పుడు కుబేరుని ఆధీనంలో ఉండింది, ఇప్పుడు రావణాసురుని ఆధీనంలో ఉంది. ఇప్పుడు రావణాసురుడు దాన్ని ఊరిగా మనసులో అనుకుంటే చాలు, పలానా చోటికి పోవాలని ఆయన అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. దానికి చెప్పాల్సిన అవసరం లేదు, నడపాల్సిన అవసరం లేదు. ఆయన మనసులో తలుచుకుంటే అక్కడికి వెళ్ళిపోగలిగిన శక్తి ఉంది దానికి. అట్లాంటి విమానాన్ని చూసినాడు ఆయన. ఇంకా ఆ విమానంలో ఏముంది అంటే ఆ విమానమందు అరజామునకు ముందు పంక్తివదను గాఢ బందరతుల కలిసి మెలసి సొలిసి గాసిని నిద్దుర చెరగులెటుల తొలుగు టెరుగపడక చెదిరి మోముల వ్రేలు చికురు జాలముతోడ పలు కాట్లు గలమో విచెలుగుతోడ వెడలు మధ్యపు తావి నిడుద ఇర్పులతోడ సడలిన కట్టు వస్త్రములతోడ గోళ్ళ నొక్కులు గల కుచైగ్మములతోడ తొరగిన వేడెంపు కర్రలతోడ వాడు వారిన ఎట్టి వదనాబ్జములతోడ ముగిచిన నేత్రాబ్జయుగముతోడ సగము తెగిబ్రేలు తెలిముత్తెసరులతోడ జారుచుండిన మృగనాభి చర్చతోడ ఒండరుల బాహులూరుల నొరిగి నిదురగదిరియుండిన యువతుల గముల నరసి. అక్కడ కొంతమంది యువతులను చూసినాడు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అంతవరకు రావణాసురుడుతో కలిసి వాళ్ళు క్రీడించి ఉన్నారు. అవన్నీ వాళ్ళు ఎట్లెట్లున్నాయి, వాళ్ళ బయట చెరువులు ఎట్లున్నాయి, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, వాళ్ళ నుదుట ఉండే కుంకుమంతా చెమటలకు జారిపోతూ ఉంది. ఆ తర్వాత ఇంకా ఈ విధంగా వాళ్ళ మొహాలన్నీ వాడిపోయి ఉన్నాయి.
ఆయనతో ఇదిగా ఉన్నారు ఇంతవరకు వాళ్ళు. సగము తెగి తెలివేలు ముత్తెసరులతోడ ఈ వాళ్ళు వేసుకున్న హారాలు అవి కూడా సగం తెగి వేలాడుతూ ఉన్నాయి. అవి కూడా వాళ్ళు గమనించుకోవడం లేదు. ఎందుకంటే మద్యం తాగి ఉన్నారు వాళ్ళు. బాగా మద్యం తాగి, అంటే వాళ్ళంతా రాక్షస స్త్రీలు ఉన్నారు, వేరే రావణాసురుని ఇష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆయనతో కలిసి ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు అంతవరకు. కాబట్టి వాళ్ళు ఆ మద్యం తాగినారు, ఆ తాగిన కళ్ళు ఎర్రబడినాయి, ఈ విధంగా ఉన్నారన్నమాట వాళ్ళు. అటువంటి యువతులను ఆయన చూసినాడు. చూసి ఈయన అస్ఖలిత బ్రహ్మచారి, స్వామి ఆంజనేయ స్వామి బ్రహ్మచారి. ఆయన మనసులో కూడా వేరే భావాలు రావు ఆయనకు. అటువంటి వాడు వాళ్ళని చూసి భయపడిపోయినాడు. అంత గొప్ప మేధావి, అంత గొప్ప మహానుభావుడు, జ్ఞాని. ఆయన కూడా వాళ్ళని చూసి ఒక నిమిషం వాళ్ళందరినీ చూసి ఆయన మనసులో భయం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, తన మనమటు పాప భయంబునంతల్లడమంద చెడితిపో పరతరుణీ జనమిటు నిద్దుర మేనెరుగనేడనిటతొచ్చి నాకు కానగనగునే వ్రతభంగంబగునో ఈ పతివ్రతలగనిన ఎట్టి పాప ఫలంబు నన్ వెతలంగుడుపదే అని సంయత చిత్తుండగుతూ హనుమ హరిహరి అనుచున్. వాళ్ళని చూసినాడు, పాప భయం పట్టుకుని నేను అయ్యయ్యో హరిహరి అనుకుంటా చెంపలేసుకున్నాడు. వేరే పరసతులు వీళ్ళని నేను ఈ విధంగా వాళ్ళు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉంటే నేను ఈ విధంగా వచ్చి వాళ్ళని చూడొచ్చు, నా తప్పు కదా, నాకు పాపం చుట్టుకుంటుంది అని చెప్పి చెంపలేసుకుంటున్నాను అనమాట. అని మళ్ళీ ఒక క్షణమే, ఆ క్షణంలోనే ఆయన మహానుభావుడు కదా, ఆయన వేరే ఉద్దేశంతో ఎక్కడికి పోడు కదా. ఆ విధంగా అనుకొని వెంటనే తలయూచి కాదిది కలుషము రామాజ్ఞ జననిగాంచెడు నాకు నెలతలలోగాక మృగంబులలో కనునగు నిరతపోబడి కాను. ఇది పాపం కాదు, ఇది తప్పు కాదు. నేను ఈ యువతులందరినీ చూడడం తప్పు కాదు. వీళ్ళని చూడకుంటే ఎక్కడ చూడాలా? మగవాళ్ళలో చూస్తే కనపడుతుందా సీతమ్మ? మృగాలలో చూస్తే కనపడుతుందా? ఎక్కడ జంతువులలో చూస్తే కనపడుతుందా? అమ్మవారు కనపడాలంటే స్త్రీలు ఎక్కడ ఉన్నారో అక్కడ పోయి చూడాలి, అమ్మ ఉందా అని చెప్పి కదా. కాబట్టి ఇది రామాజ్ఞ. నేను రామాజ్ఞ చేత ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసినాను వీళ్ళను. నా తప్పేం లేదు ఇందులో, కాబట్టి ఇదేం కలుషం కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. ఇదే మాట వాల్మీకి మహర్షి ఆయన వాల్మీకి రామాయణంలో ఏం చెప్తాడంటే, యస్య సత్వస్య యోని యస్య సత్వస్య యోనిస్తస్యాం తత్పరిమార్గ్యతే నశక్యా ప్రమదా నష్టాం మృగీషు పరిమార్గితుం. యస్య సత్వస్య యా యోనిస్తస్యాం తత్పరిమార్గ్యతే. ఎవరు ఏ లక్షణం నుండి ఏ జాతిలో అయితే ఆ జాతి వాళ్ళు ఉంటారో ఆ జాతిలో వెతకాల. మనిషిని చూడాలనుకుంటే మనుషులలో వెతకాల, మృగాలలో చూస్తే కనపడదు కదా. ఆ విధంగానే ఒక స్త్రీని చూడాలని నేను వచ్చినాను ఇక్కడికి, అమ్మవారిని చూడాలని వచ్చాను. కాబట్టి ఆడవాళ్లలోనే చూడాలి నేను. నా సఖ్యా ప్రమదా నష్టాం మృగీషు పరిమార్గితం. నా సఖ్యా ప్రమదా నష్టాం మృగీషు పరిమార్గితం. మృగాలలో జంతువులలో పోయి చూస్తే ప్రమద స్త్రీ అమ్మవారు ఆమె కనపడుతుంది. ఆ స్త్రీ ఎక్కడ కనపడుతుందో అక్కడ చూడాలి. కాబట్టి నేను ఇక్కడ స్త్రీలలోనే వెతకాలి. కాబట్టి నేను ఇక్కడ ఈమెను చూసినాను. ఇది రామాజ్ఞ చేత నేను వచ్చిన పని. కాబట్టి మనం దాని గురించి అంతగా నాకేం పాప భయం ఏమీ లేదు అని చెప్పి వెంటనే ఆయన మళ్ళా తను అర్థం చేసుకున్నాడు అనమాట. కాబట్టి భయం అనేది పోగొట్టుకుని జనకసుత కాన వచ్చి జవ్వనులనుగా అంతుటింతయు శ్రీరాము కార్యమునకే కాన కలుషం బెలేదటుగా అననాదు బ్రహ్మచర్యంబునకు భంగపాటు రాదు. అమ్మవారిని చూడాలని, జనకసుతను చూడాలని వచ్చినాను నేను ఇక్కడికి. జనకసుతను వెతుకుతూ వచ్చి ఈ స్త్రీలను చూసినాను నేను. కాబట్టి నా బ్రహ్మచర్యానికి వచ్చిన దోషమేమీ లేదు. నా బ్రహ్మచర్యం నాదే, నా మనసు, నా దృఢచిత్తం నాకుంది. అమ్మవారిని వెతుకుతున్నా కాబట్టి వీళ్ళని చూసినాను. కాబట్టి దానికి వచ్చిన భంగపాటు ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ తనకు తనే చెప్పుకుంటా ఉన్నాడు. అని తలచి అవలదని ఎటగనెపవనదుడు ఒక్క రత్న కాంచన వేదిన్ ఘనమణుల దీపకళికలు దినమణి తేజముల 4 దిక్కుల వెలుగన్ ఆయడనంతకు ముందుగా కాయదు దీమముల వంటి కన్యలొకటన్ హాయిగా పాడియు నాడియు మూయు కనుంగవల నిదురమోములు వాడన్. ఇంకా ముందుకు పోయి చూస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ ఒక రత్నకాంచన వేదిక ఉంది. బంగారు రత్నాలతో చేసిన పెద్ద వేదిక ఉంది. ఆ వేదిక మీద బాగా ఆడి పాడి కళ్ళు అరమోడ్పు కళ్ళు పెట్టుకొని నిద్రమోములు వాడన్ మొహాలు, నిద్రమబ్బు మొహాలు పెట్టుకొని, వాడిపోయిన మొహాలు పెట్టుకొని పడుకొని ఉండే కొంతమందిని ఇంకా చూసినాడు అక్కడ. వాళ్ళు ఎట్లున్నారు అంటే
వేణువులూదుచు వివసలై సుక్తి చేతు గడి చిలువరా తీగ బోన్ల. వేణువుత ఓ సుక్తి అట్లా తూగొచ్చింది వాళ్ళకు, తూగి అట్లా తూగుతున్నారు. అట్లాంటి తీగ బోన్లు అంటే తీగలాంటి శరీరం, లతాంగి అంటాం మనం, అంటే తీగలాంటి శరీరం ఉండే స్త్రీలు, అంత మంచి అందంగా ఉండే స్త్రీలు అనమాట. మ్రాగన్ను గవుల నేమరుపాట్ల వీణెల మీటెడు అక్షరమించు బోండ్ల. అప్సరలను మించినంత అందంతో ఉండే కొంతమంది స్త్రీలు వీణలు వాయిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు, నాగన్ను కవలు, అట్లా కళ్ళు మూసుకుంటూ నిద్ర వస్తూ ఉంది, అయినా కూడా వీణ వాయిస్తూనే ఉన్నారన్నమాట. తంబురల్ కౌగిట తగజేర్చి వెడనిద్ర తమిపాడు జేజేల తలిరు బోండ్ల. కొంతమంది తంబురలు వాయిస్తూ ఉన్నారు. ఆ తంబురలను ఇట్లా కౌగిలించుకొని వాళ్ళు కూడా నిద్రపోయే పరిస్థితిలో ఉన్నారన్నమాట. తమ మృదంగములపై తలలు రాల్చుతు మృగ్గు చిన్నారి పులుగుల చిగురు బోండ్ల. కొంతమంది మృదంగం వాయిస్తున్నారు. ఆ మృదంగం వాయిస్తూ దాని మీదనే అట్లా వాయిస్తూ దాని మీదనే నిద్రపోతున్నారు. కాంచి అయ్యయ్యో పాపమీ కమలముఖులు విస్మృతినొక్క పలుకన వినుటకెంతో సొంపు వహించనిక వీరు సుస్థిరులై పాడిరే నీయు మ్రోళ్ళి గుర్పవేటంచు. వీళ్ళు ఇంత నిద్రపోతూనే నిద్రావస్థలో ఉండే వీళ్ళు ఈ వీణ వాయిస్తూ ఉంటే, ఈ తంబురం ఇడుతూ ఉంటే, అట్లా ఒకటటు సగం నిద్రలోకి జారుకుంటూ కూడా వాయిస్తూ ఉంటేనే ఇంత అందంగా వాయిస్తున్నారే. ఇంకా వీళ్ళు స్వస్థలై మామూలుగా ఉండి ఈ మృదంగము ఇవన్నీ ఇది చేస్తే మీటితే ఎంత మోళ్ళు ఎగురుస్తాయి కదా, మోళ్ళు కూడా ఎగురుస్తాయి కదా అని చెప్పి చిగురుస్తాయి కదా అని అనుకుంటున్నాడు అనమాట. ఆ విధంగా అనుకొని ఇంకా చూస్తూ ఉన్నాడు. ఇంకా ముందు ఏం కనపడింది ఆయనకు, సదమల వజ్ర సంస్థగిత వేదికపై నిపూపాన్ పున నిద్రపోవువాని డంబైన మణికిరీటంబుల తెల్వొందు దశ శిరంబుల చేత తనరువాని కంకణాంగద ముద్రికాభూషితములైన బాహులిర్వది చేత పరగువాని మేలైన సరిగంతు జాళువాహం బట్టు పుట్టంబు కటిమీద పొదలువాని వెడద సెలయేర్ల నొప్పెడి విపుల నీలశైల మన మేలి ముత్యాల సరులవాని ఇంద్రభోగంబునకు వేయింతలైన భోగభాగ్యంబులను తులతూగువాని. అక్కడ ఒక రాక్షసుని చూసినాడు. వానికి 10 తలలు ఉన్నాయి. సదమల వజ్ర సంస్థగిత వేదిక పైన పువ్వు పాన్పున నిద్రపోవాని. వాని పానుపు ఎట్లా ఉందంటే వజ్రాలతో చేసిన వేదిక మీద మళ్ళా పువ్వులతో పరిచిన పానుపు అనమాట. ఆ పానుపు మీద నిద్రపోతూ ఉన్నాడు. డంబైన మణికిరీటంబుల తెల్వొందు దశ శిరంబుల చేత తనరువాని. 10 తలలు ఉన్నాయి వానికి. 10 తలలకు 10 మణికిరీటాలు ఉన్నాయి. ఆ గొప్పవైన మణికిరీటాలతో ఉన్నాడు. పడుకోనున్నప్పుడు కూడా అట్లే ఉన్నాడు. కంకణాంగద ముద్రికాభూషితములైన బాహులు 20 చేత పరుగువాని. 20 చేతులు ఉన్నాయి. ఆ 20 చేతులకు కంకణాలు, ఈ చేతులకు పెట్టుకునే ఇవి కడియాలు ఇవన్నీ పెట్టుకొని ఆ అందంగా మెరిసిపోతూ ఉండే ఒక 20 చేతులు కలిగిన ఆ రాక్షసుని చూసినాడు. ఇంకా వెడద సెలయేర్ల నొప్పెడి విపుల నీలశైల మన మేలి ముత్యాల సరళవాణి. వాణి ఒళ్ళి మీద వేసుకున్న మేలి ముత్యాల దండలన్నీ చూస్తే సెలయేర్ల అన్నట్లు ఉన్నాయను. అంత భారీ శరీరం కదా, అవన్నీ చూస్తే సెలయేరు పాడుతూ ఉందా ఏరేమన్న వీని శరీరం మీద అన్నట్లుగా ఆ ముత్యాల సరాలన్నీ కనపడతా ఉన్నాయి. ఇంద్రభోగమునకు వేయింతలైన భోగభాగ్యంబుల తొలతూగు వాణి. వాని వైభోగం ఎట్లుంది అంటే మామూలుగా ఏదైనా ఇంద్రభోగము అంటాం మనం. భోగం అంటే ఏదంటే ఇంద్రునిది భోగం అంటాం మనం, ఇంద్రభోగం అంటాం. అట్లాంటి దానికి 1000 భోగంతో తొలతూగుతూ ఉన్నాడు. అటువంటి వాడిని చూసినాడు. చూసి కని వీడ రావనుండని తనమునమున దలచి వాని తల్పమునందున్ తనువును నరయగా పెనుగొని నిద్రించునొక్క బింబాధరను. చూసి ఇంకా వీడే రావణాసురుడు ఉంటాడు. 10 తలలు ఉన్నాయి, 20 చేతులు ఉన్నాయి, ఇన్ని కిరీటాలు ఇవన్నీ పెట్టుకొని ఇంత పెద్ద వేదిక మీద ఇక్కడ పడుకున్నాడంటే ఇంకా వీడే రావణాసురుడు అని నిశ్చయానికి వచ్చినాడు. వచ్చి చూసి ఏముంది ఇంకా అక్కడ అంటే వాని శరీరాన్ని ఆనుకొని పెనవేసుకొని పడుకొని ఉండే ఒక బింబాధరను, ఒక అందమైన యువతిని చూసినాడు. అక్కడ చూసి ఎట్లుంది ఆమె అంటే కారుమేఘమున తొల్కరిమించు గతి కనులు మిరుమిట్లు గొలిపెడి మేనితోడ కందులేనట్టి పూర్ణేందు బింబము మాట్కి కళలు ఉల్గడి నెమ్మొగంబుతోడ మొగ్గల రవికలో మనలుతూ పొపసెండి గిండ్లు నానొప్పు పాలిండ్లతోడ పొలుపార గపటీర జలపూర ఘనసార కలిత గంధంగ రాగంబుతోడ చెన్ను మీరిన తెలిజల్వ తీరతోడ ప్రకట నవరత్న భూషణావళులతోడ షోడశాబ్ద వయ పరిపూర్తితోడ వెలయు మండోదరిన్గని వేడుకతోడ. ఆమె మండోదరి, రావణాసుడి భార్య, పట్టమహిషి ఆమె.
వానికి ఎంతమందో భార్యలు ఉన్నారు. ఈమె పట్ట మనిషి, ఆమె పడుకొని ఉంది ఆయన పక్కన. ఆమె ఎట్లా ఎంత అందంగా ఉంది అంటే కారు మేఘమున వాడు పక్కన పడుకొని వాడు నల్లగా ఉంటే కారు మేఘంలో మెరుపు పక్కన ఇట్లా ఉంటే ఎట్లుంటుందో ఆ విధంగా కళ్ళు మినిమిట్లు కొలిపే మేనుతో ఆమె వెలిగిపోతూ ఉంది. ఆ ముఖం చూస్తే కందులేనట్టి పూర్ణేంద్ర బింబము మాటి మచ్చ, చంద్రునికి మచ్చ ఉంటుంది. ఈమె చంద్రుని లాంటి ముఖం ఉంది కానీ మచ్చ లేదు ఆ ముఖం మీద, అంత అందంగా ఉందన్నమాట. చంద్రుని కన్నా అందంగా ఉండే ముఖంతో ఉందన్నమాట. అట్లాంటి ఆమె ఇంకా ఆమె సరే ఆమె కట్టుకున్న చీర ప్రకట నవరత్న భూషణావళతో నవరత్నాలు భూషణాలు అన్ని ధరించి ఉంది. ఆమె షోడశాబ్దపై పరిపూర్తితోడ 16 ఏండ్ల యువతిలాగా ఉందన్నమాట ఆమె. అట్లాంటి ఆ మండోదరిని చూసినాడు. చూసి ఏమనుకున్నాడు, ఇంత అందమైన దేవకన్యలాగా ఉంది ఈమె, ఇంత అందంగా ఉంది అని చెప్పేసి ఆయనకు ఇంకా కొంచెం తట్టుకోలేకపోయినాడు, ఆనందం తట్టుకోలేకపోయినాడు. చూసినానని అనుకుంటున్నాడు. కనుబొమ్మలను ఎగరవేయిచు కొన చెవులను పోకి కొనుచు కుడి ఎడమలకుంతనర గగంతులు వేయిచుచు వెనుక తిరిగి తోక చివరవే ముద్దిడుచున్ సహజ గుణంపులవు ప్లవగజాతి వినోదములిట్లు సల్పి ఆ మహిత గుణాఢ్యుడంతట సమగ్ర వివేకమునుంది. అయ్యయో మిహిరకులే సురాణియగు మేదిని నందన వీని కౌగిటన్ స్పృహచడి నిద్రపోవున నియంచితిగా పసిబుద్ధి నైటుల్. గబాను చూసినాడు, ఈమె సీతమ్మ ఉంటుంది, ఇంత అందంగా ఉంది, ఇంక ఈమె కన్నా ఇంత అందమైన ఆమె అంటే ఇంకా ఈమె తప్పకుండా సీతమ్మనే ఉంటుంది అని అనుకొని ఆనందం పట్టలేక కనుబొమ్మలను ఎగరవేసి అట్లా ఇట్లా చెవులు గోక్కుంటూ ఆ పక్కకు ఈ పక్కకు దూకుతూ సహజ జాతి వినోదములు, ఆయన మామూలుగా కోతి లక్షణాలు అనమాట. కోతికి ఆనందం అయితే ఇట్లా దూకుతుంది, అట్లా దూకుతుంది, కళ్ళు ఇట్లా చికిలిస్తుంది, అట్లా చేస్తాయి కదా. ఆ విధంగా ఆయన సహజమైన గుణము బయటకు వచ్చేసింది. ఆనందం తట్టుకోలేక ఆ విధంగా చేసినాడు అనమాట. చేసి మళ్ళీ ఒక్క క్షణంలోనే మళ్ళీ మహాజ్ఞాని కదా, ఒక్క క్షణంలోనే ఆయన మళ్ళీ సమగ్ర వివేకం ఉంది. అయ్యయో మిహిరకులేశురాణియకు మేదినందన వీని కౌగిటన్ స్పృహచటి నిద్రపోవునని ఎంచితిగా పసిబుద్ధిన ఈటుల్. ఆమె ఎవరు? మేదిని నందన, భూజాత. ఆమె భూమాతకు పుట్టిన ఆమె భూజాత, మేదిని నందన. అటువంటి ఆమె ఇంకా ఎవరు? మిహిరకులేశురాణి, మిహిరకులేశుడు సూర్యవంశంలోనే గొప్పవాడైన శ్రీరామచంద్రుని భార్య ఆమె. అంతటి గొప్ప ఆమె భూమాత కూతురు. ఆమె పోయి ఈ రాక్షసుని దగ్గర పడుకుందని ఎంత బుద్ధి లేని ఆలోచన చేసినా నేను అని చెప్పేసి చెంపలేసుకున్నాడు. మళ్ళీ తన తప్పు తెలుసుకొని వెంటనే చెంపలేసుకొని అని ఆ అపరాధమునకు తన చెంపలు వైచి కొనుచు ధనుజ యవతియో అని నిశ్చయించి ఆవలజని అట ఘన పానపాకశాలల గంజన్. పొరపాటు అయిపోయింది. అమ్మవారైంది వీటి దగ్గర అందంగా ఉండొచ్చు, ఆమె అంత మాత్రం చేతనే ఆమె సీతమ్మ అయిపోదు కదా. అందంగా ఉండే ప్రతి ఒక్కరు సీతమ్మలు అయిపోతారా? ఆ లక్షణం వేరే ఉంటుంది. ఇంకేమంటే ఈయన పొరపాటు పడడానికి కారణమే మండోదరి మహాపతివ్రత, ఆమె కూడా మహాపతివ్రత. కాబట్టి ఆ పాతివ్రత లక్షణాలు అనేటివి కొంచెం ఆ ముఖంలో ఆ కాంతి ఇది చూసి ఈయన పొరపాటు పడినాడు అనమాట. కానీ వెంటనే తెలుసుకున్నాడు, వాని పక్కన ఎందుకు పడుకుంటుంది, ఈమె సీతమ్మ కాదు అని చెప్పేసి అర్థం చేసుకొని వెంటనే తన చెంపలు వేసుకొని పొరపాటు అయిపోయిందని చెంపలు వేసుకొని చూద్దాం ఇంకా ముందు ఏముందో అని చెప్పేసి ఆ ఘన పానపాకశాలల కాంచన్, ఇంకా పక్కన పాకశాలలు వంటశాలలు ఇవన్నీ చూద్దామని పోయినాడు. ఇంకా అవతల అక్కడేమన్నా వెతుకుదామని చెప్పేసి. అవి ఎట్లున్నాయంటే వివిధ సారాయముల్ విలయనించిన ఎట్టి పరిపూర్ణ కనక కుంభములు కలిగి తెలి నుర్వుగముల చేదీపించుతున్నట్టి రజిత సురాభాండరాజి గల్గి కొండల ప్రోవన వండి పోసినేట్టి జంతురాసుల మాంస సమితి గల్గి పచ్చి రక్తముల నేర్పడగా నిండించిన తొగరైన పలు గచ్చు తొట్లు కలిగి లలిత రౌప్య హిరణ్మయ కలితములకు పానపాత్రలు భోజన పత్రములను కలిగి విలసిల్లు గృహములగా అంచి ఎందు సోపకారాది ధనుదుల చూచి ఎవల. అక్కడికి పోయినాడు. పానశాల పాకశాల చూసినాడు, వంటశాల చూసినాడు. అక్కడ ఏముందంటే సారాయములు, వివిధ రకాల సారాయాలు, రకరకాల కళ్ళు, సారాయి ఇవన్నీ కూడా పరిపూర్ణ కనక కుంభాలలో బంగారు కుండలలో బంగారు కుంభాలలో తెచ్చి పెట్టి ఉన్నారన్నమాట. ఇంకా సురాభాండం, ఇంకా మంచి అమృతం లాంటి సుర అంటే మదిర, దాన్ని పెద్ద పెద్ద బంగారు బాణలలో తెచ్చిపెట్టినారన్నమాట. రజిత సురాభాండరాజి కలిగి అది ఎట్లా తెలియని నురుగుములచే నురుగలు వస్తున్నాయి పైనుంచి, ఆ సురాభాండంలో నుంచి నురుగలు వస్తున్నాయి అనమాట. అవన్నీ చూసినాడు. ఇంకా జంతురాసుల మాంసం అంతా కొండల ప్రోవా అన్నట్లుగా వండిపోసి ఉన్నారు. జంతురాసులు, రకరకాల జంతువులన్నింటినీ మనము మన ఎంఎస్ రామారావు గారిది వింటుంటాం మనం, సుందరకాండం. దాంట్లో చెప్తాడు కదా ఆయన, ఏం చెప్తాడు,
పంది మేక ఎనుబోతు మృగముల నెమలి కొక్కెర ఖడ్గ మృగముల మాంసపు ముద్దలు వేరు వేరుగా పచనము చేయబడే రుతులుగా అని చెప్తాడు. ఆ విధంగానే ఇక్కడ కూడా రకరకాల కొండల ప్రోవన వండిపోసినట్టు జంతురాసుల మాంస సమితి కలిగి కొండల ప్రోవులా అన్నట్లు గుట్టలా అన్నట్లుగా వండిపోసి పెట్టినారు అక్కడ మాంస రకరకాల మాంసాలన్నీ. ఇంకా పచ్చి రక్తములన్నీ బంగారు గచ్చుతోట్లకు నింపి పెట్టినారంట రక్తం అంతా. ఆ విధంగా ఉంది. రాక్షసుల గృహం కదా అది. లలిత రౌప్య హిరణ్మయ కలితములకు పానపాత్రలు భోజన పాత్రములను, ఇంకా రకరకాల పానపాత్రలు, తాగే పాత్రలు, భోజన పాత్రలు ఇవన్నీ బంగారుతో చేసినవి. వాటికి ఇంకా వాటి మీద రత్నాలు పొదిగినవి రకరకాల అందమైనవన్నీ ఉన్నాయి అక్కడ. కలిగి విలసిల్లు గృహముల కాంచి అందు సూపకారాది ధనుజుల చూచి ఎవల. సూపకారాది ధనుజులు, సూపకారులు అంటే వంటవాళ్ళు, వంట రాక్షసులు. మనం వంట మనుషులు అంటాం కదా, వాళ్ళకు వంట రాక్షసులు అనుకోండి. ఆ వంట రాక్షసులను కూడా చూసినాడు. చూసి ఇంక అక్కడి నుంచి దాటుకున్నాడు, మెల్లగా అవతలికి పోతా ఉన్నాడు. ఇంకా చూసి పరిపరి విధముల పొక్కుచు దరితాపెవరులు రేమి తలకుచు చరళం సుర గరుడ కచర విద్యాధర కిన్నర తనులుండత తూచునిడం. ఇంకా కొంచెం ముందుకు పోతే మన కారాగారం, జైళ్ళు ఉన్నాయి అక్కడ ఆ చెరలల్లో ఎవరున్నారు అంటే సురులు, గరుడులు, ఖచరులు, విద్యాధరులు, కిన్నరులు, స్త్రీలు. వీళ్ళందరూ దేవతా స్త్రీలు ఉన్నారు, గంధర్వ స్త్రీలు ఉన్నారు, విద్యాధర స్త్రీలు ఉన్నారు, ఖచరులు, వీళ్ళంతా ఉన్నారు. ఈ స్త్రీలందరినీ తెచ్చివాడు ఆ చెరలలో పెట్టినాడు. వాని మాట వినని వాళ్ళందరినీ చెరలలో పెట్టినాడు. వినే వాళ్ళందరూ వానితో సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ విధంగా కొంతమందిని బలవంతంగా తీసుకొని వచ్చి ఆ చెరలలో పెట్టిన వాళ్ళందరూ ఉంటే వాళ్ళని చూసినాడు ఈయన. చూసి అక్కడ ఏమని బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరూ, ఆ చెరలలో ఉండే వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. అది గమనించినాడు. తల వెంట్రుకల ఎంత బలగమునిడ పాపి తెచ్చెమమ్మని చాలా నొచ్చువారు మన గతుల్గానక మనవారులేమైరు ఎనుచు దుఃఖముల నలయువారు. హరిహరి కష్టమవని వైరులకే నివలదని అవదలల్ రాల్చువారు. మన ఇసురులు తాకి మగ్గు వీడిక మీద చూడుడంచు ప్రతిజ్ఞలాడువారు. ఉవిద ఎటు చూడు వాని యొడ్డొరిగిపోను ఎప్పుడే వేళ వచ్చునో ఇంక మనము మాటలాడంగరాదని మాన్పువారు అయిన యువతుల కనుకొని అనిలసుతుడు. వాళ్ళు ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు. తల వెంట్రుకలంత బలగం మాది, అట్లాంటి బలగాన్ని అంతా దూరం చేసి నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినాడని ఒక ఆమె బాధపడుతూ ఉంది. మన గతులు తెలియక మన వాళ్ళందరూ ఏమైపోయినారో కదా అని చెప్పి ఇంకొక ఆమె దుఃఖం పడుతూ ఉంది. హరిహరి ఈ కష్టము శత్రువులకు కూడా వద్దు అని చెప్పి ఇంకొక యువతి బాధపడుతూ ఉంది. మన ఉసురు తగిలి పోతాడు, నాశనం అయిపోతాడు చూడని ఇంకొక ఆమె శాపనార్థాలు పెడతా ఉంది. ఈ విధంగా రకరకాల స్త్రీలు అక్కడ ఉండే స్త్రీలందరూ, వాని చెరబడిన స్త్రీలందరూ బాధపడుతూ ఉన్నారన్నమాట. ఆ విధంగా వాళ్ళని చూసి వీళ్ళ బాధను ఉపశమింపజేయాలి కొంచెం ఇప్పుడు అని చెప్పి అనుకున్నాడు ఈయన. అనుకొని కొంచెమన్నా ఇప్పటికి తాత్కాలికంగా వాళ్ళ బాధను కొంచెం ఉపశమింపజేస్తాము అని చెప్పేసి చాటున నుండి వారలకు చాలా మన ప్రియము పతిల్లగా కేటికి సంధియంబు ధనుజేంద్రుడు అవశ్యము చచ్చు పోరిలో నేటికి కొద్ది కాలముననే చెరబాయగ గల్గు మీకునో పాటల గంధులారయని పలికిన పలుకులను ఆలకించుతున్. ఎందుకమ్మా మీకు సందేహము? కొద్ది రోజుల్లోనే ఈ రాక్షసుడు, ఈ రావణాసురుడు యుద్ధంలో చనిపోతాడు, మీ చెరలు విడిపించబడతాయి, కాబట్టి మీరు ఇంకేమి దిగులు పడద్దు అని చెప్పి గట్టిగా వాళ్ళకి వినపడేలాగా అన్నాడు అనమాట. అవి విన్నారు వాళ్ళు. విని ఈయన కనపడలే, మాట మాత్రం వినపడింది. గగనవాణి పల్క కాబోలు తమ నెగులు బాసి ఆత్మనిశ్చయముల తగిలి ఉండి రచటి తరుణులు కరుబలి సుతుడు మరియు లంక చూడదలిచి. ఆ మాట చెప్పినాడు. వాళ్ళందరూ ఆనందపడిపోయి ఆకాశవాణి ఏమో పలికినట్లుంది, తొందరలోనే ఏమో జరుగుతుంది, ఈ రావణాసురుడి వినాశము, మనకు చెరబాయడము ఇవన్నీ జరిగేటట్లే ఉన్నాయి, ఆకాశవాణి పలికిందని మనసులో కొంచెం ధైర్యం తెచ్చుకొని నిశ్చింతగా ఉన్నారు వాళ్ళు. అక్కడి నుంచి ఇంకా లంకను చూడాలనుకొని స్వామి బయలుదేరినాడు. వెదికిన చోటులన్నిటికీ వేగమపోయి పునర్విమర్శగా వెదికియు సీత కన్పడమి విహ్వలమానసుడవుతూ అక్కట ఇది చొరవచ్చురాదనడిదేమియు లేక తదేక నిష్టచే గదిరిన వాడనై మరియు కాంచీరున్ ఫలముందనైతిగా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడకూడదు అనేది లేకుండా మొత్తం లంకానగరం అంతా పరిశోధించినాను, ఎక్కడ చూసినా కూడా అమ్మ కనపడలేదే, ఇది ఏమబ్బా ఇంత ఇది లేకుండా నాకు ఫలితం లేకుండా పోయిందే అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు.
కంటిని పంక్తికందరుని కాంతల నంతిపురంబులెల్లడన్ కంటిని 100 కోట్ల సితి కంట నివాసములన్ క్రమంబునన్ కంటిని నీ పురంబునను గట్టిన ఎట్టి గృహంబులన్నిటిన్ కంటిని గాని మా జనని కనపడదిందు నిదేమి చిత్రమో. అన్నీ చూసిన, ఏమేమి చూసిన, ఈ పంక్తికందరుడు, ఈ దశకంఠుడు, ఈ రావణాసురుని యొక్క అంతఃపురం, వాని స్త్రీలు ఉండే అంతఃపురాలన్నీ వెతికిన అమ్మ కోసం అని చెప్పి ఎక్కడా కనపడలేదు. 100 కోట్ల శితికంఠ నివాసములు. శితికంఠుడు ఎవరు? శివుడు. శితికంఠ నివాసము అంటే శివాలయం. 100 కోట్ల శివాలయాలు ఉన్నాయి ఆ లంకలో. ఈ 100 కోట్ల శివాలయాలలో కూడా వెతికినాను నేను, ఎక్కడా కనపడలేదు. కంటిని 100 కోట్ల శితికంఠ నివాసములన్ క్రమంబునన్ కంటిని నీ పురంబునను గట్టిన ఎట్టి గృహంబులన్నిటన్. ఈ లంకానగరంలో ఉండే ప్రతి గృహము వెతికిన, ఎక్కడ వెతికినా కూడా అమ్మ కనపడలేదు. కంటినిగా అని మా జనని కనపడదెందు నిదేమి చిత్రము. అంతా వెతికినా కానీ మా అమ్మ కనపడదే, ఎక్కడా కనపడలేదే, ఏం చిత్రం అబ్బా ఇది అని అనుకుంటూ కొంచెం దిగులు పడుతూ ఉన్నాడు. అనుచు చింతనుంది అటదనుతుండ నా పుర సమీపమందు పొలుపు మిగిలి కాంచనంబు ప్రహరిగల రావణోద్యానవనముగాంచి వెదకు వాంచతోడ లాఘవమున పైకి లంఘించి అటబొంచి వాలమట్టె ముడిచి వప్రపీటి గొంతు కూరుచుండి కొన చెవులు నిక్కించి కాంచ చైత్రరథము మించు వనము. అందమైన వనాన్ని చూసినాడు అక్కడ. ఎక్కడ? ఆ పురానికి సమీపంలోనే ఒక బంగారు ప్రహరీ గల రావణుని ఉద్యానవనం చూసినాడు. బంగారు ప్రహరీతో ఉండే రావణుని ఉద్యానవనం చూసి అక్కడ వెతుకుదామని చెప్పేసి లోపలికి లాఘవమున పైకి లంఘించి ఆ ప్రహరీ గోడ మీదకి ఎగిరి దూకినాడు. దూకి వాలమట్టె ముడిచి వప్రపీటి గొంతు కూరుతుండి తోకను కిందికేసుకొని గొంతు కూర్చొని చెవులు నిక్కించి ఆ వనాన్ని అంతా చూసినాడు. ఆ వనం ఎట్లా ఉందంటే, ఆ విశాలమైన ఆరామ వాటిలో పుష్పరజముతోడ పొంకములుగను పాదులేర్పరించి పన్నీట పెంచిన తాలుదీరు వృక్షచయము గనుచు. అక్కడ ఆ వనము అందమైన వనం అది. అక్కడ పాదులు ఏర్పరించి పన్నీటితో పెంచిన చెట్లు అంట. అక్కడ మామూలు నీళ్ళతో పెంచలే ఆ చెట్లను, పన్నీటితో పెంచినారు. ఆ రావణాసురుని వైభవం అట్లుందనమాట. అక్కడ ఏమన్నా గోడలు అవన్నీ ఉంటే బంగారుతో ఉంటాయి, గవాక్షాలు, కిటికీలు ఇవన్నీ ఉంటే కూడా రత్నాలు తాపడం చేసి ఉంటాయి. ఆ చెట్లకు బారించే నీళ్లు కూడా పన్నీటితో పెంచుతున్నాడు. ఆ చెట్లను అంత మంచి నీళ్లతో పెంచుతూ ఉన్నాడు అనమాట. చాలుదీరిన వృక్షచయము గనుచు. ఇంకా అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి అంటే, చందన మందార చెంపక సహకార కరవీర పున్నాగ కదల బకుళ ఘనసార ఖర్జూర కర్ణికార తమాల సరళ సప్తచ్చద జంబు నింబ నారంగ కాశోక నారికేళ మధుక తాళ హింతాల తక్కోల పనస కేతకీ కురువక మాతులుంగ లవంగ కుంద కురంటక కోవిదార భూజములును. ఇవన్నీ చెట్లు, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ అందమైన ఉద్యానవనంలో చందనము, మన గంధం చెట్లు, మందార చెట్లు, చెంపకం పూల చెట్లు, సహకార కరవీర వెన్ని పూల చెట్లు, పున్నాగ కదళ వకుళ ఘనసార ఖర్జూర కర్ణికార తమాల సరళ సప్తచ్చద జంబు నింబ అశోక నారికేళ అరటి చెట్లు, టెంకాయ చెట్లు, ఇంకా ఇవన్నీ పూల చెట్లు, మధుక తాళ హింతాల తక్కోల పనస కేతకి కురువక మాతులుంగ లవంగ కుంద కురంటక కోవిదార. అందమైన సువాసనలిచ్చే వృక్షాలు, తమలపాకులు లాంటి మంచి దేవతా వృక్షాలు, ఆ తర్వాత ఇంకా అరటి చెట్లు, టెంకాయ చెట్లు, ఇట్లా రకరకాల చెట్లన్నీ ఉండే ఆ వనాన్ని చూసినాడు. ఆ వనం ఎట్లాంటిదంటే, దానికి ఈ ఋతువు ఆ ఋతువు అని తేడా లేదు. ఎండాకాలంలో మామిడికాయలు కాయాలని లేదు, ఇంకో సీజన్లోనే ఈ ఋతువులోనే ఇది కాయాలనే ఋతువు ఇది కూడా లేదనమాట. వాటికి ఎప్పుడైనా 6 ఋతువుల్లోనూ అన్ని పండ్లు అన్ని పూలు పూస్తాయి, అన్ని పండ్లు కాస్తాయి. అటువంటి వనం అది. అంత అద్భుతంగా దాన్ని ఇది చేసినాడు ఆ రావణాసురుడు. వాని అధీనంలో పెట్టుకున్నాడు అనమాట. ప్రకృతిని కూడా వాని అధీనంలో పెట్టుకున్నాడు. భూజములు పుష్పఫలముల పొలుపు మిగుల ఆకు జొంపంబులను దట్టమూచు బరగి పట్టపగలైన పొడయండ బారకుండను పుదాని ఉద్యానంబు నొనరగాంచి. పట్ట పగలైనా సరే దాని మీద ఎండ అనేది లోపల పడకుండా అంత దట్టంగా ఉందన్నమాట ఆ ఉద్యానవనం. అటువంటి ఉద్యానవనాన్ని చూసినాడు. చూసి ఇంకా ఏముంది ఆ ఉద్యానవనంలో అంటే, పలు రతనంపు చెక్కడపు బంగారు గుంజల నిలిపి అందుపై వలను పడంగా విద్రుమపవాసములను నెలకొల్పి తీవలను కలయగ నల్లకంబులిడగా నలరారెడు పువ్వు పందిలు కలుగు
మనోహర స్థలుల కన్గుని మారుతి సంభ్రమంబునన్. బంగారు చెప్పినాం కదా ఇంతకుముందు, బంగారు గుంజలు నిలిపి దాని మీద విద్రుమపు వాసములు పైన వాసాలు ఇట్లాంటివి ఇవి పెట్టి ఆ వాసాలకు తీగలు నల్లించి పూల పందిళ్ళన్నీ ఉండే ఆ మనోహరమైన వనాన్ని చూసినాడు. స్ఫాటికోబలబద్ధ సౌపానములు పాళ్ళుగా అనసగు కోనేర్లు కలిగి దర్శన మాత్ర సంతాపమార్పగజాలు రమణీయ కృతకాద్రిరాజి గల్గి. మనం సుందరకాండము అని ఎందుకు అనుకుంటున్నాం దీన్ని అంటే ఇందుకే. సుందరే సుందరి వనం, సుందరే సుందరి సీత, సుందరే సుందరో కపిహి అని చెప్పి ఆంజనేయ స్వామి సుందరుడు, సీతమ్మ సుందరమైనది, ఈ వనం అంతకన్నా సుందరమైనది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంత సుందరమైన వనం ఇది. ఎట్లా ఉంది? ఇంకా స్ఫాటికోబలబద్ధ సౌపానములు పాళ్ళుగా అనసగు కోనేర్లు కలిగి, దాంట్లో ఉండే కోనేర్లకు ఉండే సోపానాలు మెట్లు స్ఫటిక శిలాలతో చేసిన మెట్లు అన్నమాట. అంత అడుగు పెడితే ఏమన్నా మచ్చ అంటుతుందేమో అన్న అంత అందంగా ఉంటాయి. ఆ స్ఫటికంతో చేసిన సోపానాలు ఉండే కోనేర్లు. దర్శన మాత్ర సంతాపమార్పగదాలు రమణీయ కృతకాద్రి రాజి కలిగి. కృతకాద్రి అంటే కృత్రిమంగా సృష్టించిన కొండలు. ఆ వనంలో అదే పనిగా తయారు చేసిన కొండలు అన్నమాట. మనం ఇళ్లలో అందం కోసం పెట్టుకుంటాం కదా, జలపాతం ఉన్నట్లు, కొండ ఉన్నట్లు, అట్లా పెద్ద పెద్ద బంగ్లాలలో అట్లా పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నాం మనం. అట్లా ఆ కృతకాద్రి రాజి కొండలు కృతకంగా తయారు చేసిన కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఎట్లున్నాయంటే వాటిని చూస్తానే సంతాపం పోతుందనమాట. సంతాపం తీరుతుందంటే హాయిగా అనిపిస్తుంది అనమాట. అంత అందంగా ఉండే ఆ కృతకాద్రి రాజి ఉంది అక్కడ. దర్శన మాత్ర సంతాపమర్పగదాలు రమణీయ కృతకాద్రి రాజి గల్గి. కనక నిర్మితములవు గజతుండముల నీరు వెలువడు జలయంత్ర వితతి కలిగి. ఇంకా కృత్రిమమైన ఏనుగులను పెట్టి ఆ ఏనుగుల తుండముల నుంచి నీళ్లు పడేటట్లుగా యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయంట. అటువంటి ఏర్పాట్లన్నీ ఉన్నాయి అక్కడ. తీవలల్లించడి తీరున పొదరిండ్ల తిరమైన బర్మపుత్రికలు కలిగి. చంద్రశాలల మేలకు తలువతప్పరముల సోబిల్లి కమలాకరముల వెలసి. పులిన దేశంబులను చాలా పొలుపు మిగిలి. అమరవిభు నందనము మించు అందముంది. అమరవిభు నందనము, ఇంద్రుని నందనవనము. మనం మామూలుగా ఎక్కడైనా వనం, ఏదైనా మంచి వనాన్ని గురించి, ఒక తోట గురించి చెప్పాలంటే నందనవనం అంత అందంగా ఉందిరా అని చెప్తాం. ఆ నందనవనాన్ని కూడా మించినంత అందంతో ఉందన్నమాట. చంద్రశాలలు, తలువ తప్పరములు, ఇంకా ఇవన్నీ అదే మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. బలయు ఆ వనమాటికి వేగడిగ్గి ఇండ్ల తీవెల తగ పొదరిండ్ల నరసి. చంద్రశాలల కృతకద్రిసా నువ్వులను చెట్ల నీడల మరుగగు తొట్ల వెతికి. అంతా వెతుకుతున్నాడు అక్కడ వనంలో. మరుగగు తోట్లు అమ్మ కనపడకుండా పెట్టింటాడు కదా అని చెప్పేసి, ఎక్కడ చీకటి ఉంది, ఎక్కడ కనపడకుండా ఉందో అక్కడంతా పోయి సీతమ్మ కోసమని వెతుకుతూ ఉన్నాడు అనమాట. తీవల దగ్గర, పొదరిండ్ల దగ్గర అంతా చూసినాడు. చంద్రశాలల్లో చూసినాడు. ఈ కృతకమైన పర్వతాల దగ్గర చూసినాడు. చెట్ల నీడలలో చూసినాడు. అంతా వెతుకుతున్నాడు. ఆ వనవాటి రక్షకుల కాలయమై వనమధ్యమందు సొంపావహిలంగ అభ్రపదమంటి వెలుంగు విశాల హర్మ్యమున్ పావనిగాంచి లోనదని భార్యలతో సుతపాళితో నటన్ కావలియున్న దైత్యులను కన్గొని మెల్లగా సంచరించుచున్. ఇంకా లోపలికి పోయినాడు. అక్కడ ఒక భవనం కూడా ఉంది. ఆ భవనంలో భార్యలు, పిల్లలతో కలిపి ఉండే రాక్షసులను చూసినాడు. వాళ్ళంతా ఇక్కడ కావలి కోసం ఉండేవాళ్ళు అనమాట. అమ్మవారి కావలిగా పెట్టిన రాక్షసులు, వనాన్ని కావలి కాసేవాళ్ళు వీళ్ళంతా. అందంద వెదకి కానక చిందర వందరగా మనసు చెదురుతూ లోనన్ కుందుచు వెలిదని ఒక మాకందక తరువు కింద చేరి కలవలపడుతు. ఇంకా బాధపడతా ఉన్నాడు. పోయి ఎక్కడా కనపడలేదు. మనసంతా బాధగా ఉంది. ఇంత వెతికినా, అంతఃపురం అంతా వెతికినాను, ఎక్కడెక్కడ ఉండే స్త్రీలందరినీ చూసినాను, పాపము అనేది కూడా ఇది లేకుండా అనుకొని కూడా మళ్ళీ నేను అన్ని చోట్ల వెతికినాను, అంతఃపురం అంతా వెతికినాను, రాక్షసులందరూ ఇళ్ళన్నీ చూసినాను, ఎక్కడ చూసినా అమ్మ కనపడలేదు అని చెప్పి ఒక చెట్టు కింద చేరి బాధపడుతూ ఉన్నాడు అనమాట. చూసి అంబర వీధి చూచు నకటాయనివే తలయూచు హా విధానంబికనేమిదోపదెటునా కనిమోమును వ్రాల్చు ఉసురంతున్ పలువేడి ఉర్పు విడుచున్ వెత చెక్కిట చేయి చేర్చు యత్నంబిక వ్యర్థమాయనని తానొకటన్ పరితాపమున్బడన్. బాధపడతా ఉన్నాడు. పైకి చూస్తాడు, ఆకాశంలోకి చూస్తాడు, అయ్యో అని బాధపడతాడు. ఇంక ఏం చేయాలా, నాకేమి తోచదే అని చెప్పి తలకాయ వంచుకొని వేడి నిట్టూర్పులు విడుస్తూ
చెక్కిట చేయబెట్టుకొని ఆలోచన చేస్తూ నేను చేసిన పనంతా 100 యోజనాల సముద్రాన్ని దాటుకొని లంకిని చంపి ఇన్ని విఘ్నాలు కోర్చుకొని ఇక్కడికి వచ్చి ఈ రాక్షసులకు భయపడకుండా ఇవంతా వెతికి ఇంత చేసినా కూడా నా ప్రయత్నం అంతా వ్యర్థమైపోయిందే అని చెప్పి బాధపడుతూ ఉన్నాను అనమాట. లంకానగరంబున నేను ఇంకన్ కనబలై చోటులే లేకుండన్ సంకోచింపక వెతికితి పంకజముకి సీత కానపడదేమందున్. ఇంకా ఇక్కడ వెతకాలా అక్కడ వెతకలేదని లేకుండా మొత్తం లంకానగరం అంతా వెతికినా నేను ఎక్కడా కనపడలేదే అమ్మవారు, ఇంక ఎక్కడ కనపడుతుందబ్బా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేసి ఇంకా ఆలోచన చేస్తున్నాడు. దానముండరులకు ధరణి చెప్పడ కొడగా అనపడకుండా మాయల పన్నెనొక్కు పాతాళమున వాని బంధు బృందమునొద్ద నిర్వీజనేమే నీ నిజనొక్కు అంబరగతినేగ నసురునిచే తప్పి పాదోతి జనకజపడియ నొక్కు అది ఇది కాకని యుధదులో దైత్యులకు ఆహారమై దేవి ఎడగ నొక్కు. ఏమన్నా ఈ రాక్షసులు వీడు వేరే వాళ్లకు అమ్మవారు కనపడకుండా మాయలను ఏమన్నా వీళ్ళు రాక్షసులు మాయలు చేస్తారు కదా, ఏమన్నా మాయలు పన్నినాడేమో ఆమె కనపడకుండా ఉండేటట్లు, లేక పాతాళంలో వీని బంధువుల దగ్గర ఏమన్నా పెట్టినాడో, లేకుంటే ఆకాశంలో వచ్చేటప్పుడు పొరపాటుగా జారిపోయి అమ్మవారు ఏమైనా సముద్రంలో పడిపోయిందో ఏమో, లేకుంటే ఇక్కడికి తెచ్చినాక ఈ దైత్యులకు ఆహారం అయిపోయిందో ఏమో, ఎవరైనా తినేసినారో ఏమో ఆమెను అని చెప్పి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఏను తిరిగిన తిరుగుటకి పురంబున ఎడములేకెల్లెడల నాదు నడుగుల మరే సడియు కనపడది ఇంక నిందుదనుదునకట పొడమిసుతయుండే నేని కనపడదే ఇచట. అమ్మవారు ఉంటే కనపడదా నాకు? ఇంకా ఒక అడుగు తీసి అడుగు పెట్టాల్సినంత ఇది లేకుండా ప్రతి చోట నా అడుగులే పడినాయి. ఈ లంకానగరం అంతా కూడా అంతగా వెతికినా నేను ఎక్కడా కనపడలేదు. ఉంటే మరి కనపడదా? సీతసేమములను చెవులార వినుటకై వేచి ఉండు రామ విభునితోడ బెడిదమైన ఎట్టి పిడుగుబోలిన వార్త నెట్లు నుడువు వాడనింకనకట. ఈ సీతమ్మ కనపడలేదు అనే ఈ వార్తను నేను పోయి రామునికి ఏ విధంగా చెప్పాలా? నేను ఇంత చేసిన పనంతా ఇది ఘనకార్యం అని చెప్పుకోవాలనా? అమ్మవారు కనపడలేదు అనే ఈ బెడిదమైన వార్త, ఈ కఠినమైన ఈ వార్తను నేను పోయి ఎట్లా శ్రీరామునికి నేను చెప్పగలుగుతాను అని చెప్పి సీత లేదను వార్త చెవిసోక శ్రీరామునొడలిలో ప్రాణంబులుండగలవే అన్న లేకున్న నా ఎనుజుండు సౌమిత్రి ఉర్విపై జీవించి ఉండగలడే ఏమాత్రమైన తారి మాట భిన్నతో భరత శత్రుఘ్నులు బ్రతకగలరే రాముడిచ్చిన ప్రాణరాజి సంపదగల్ల ఇనజుడు ఈ ధరణిపై మెనగగలడే కన్న కుమరులు తనకు లేకున్న గాని కూతులు అల్లుండ్రు ఏమిటన్ కొదువపడక ముప్పు సవరించునని కడు మోదమందు జనకుడు ఇది విన్న నిలుచునే జగతి ఎందు. ఇంకా విపరీతాలు ఏం జరుగుతాయి? ఇప్పుడు నేను పోయి చెప్పినాను అనుకోండి, సీతమ్మ కనపడలేదు అనే మాట నేను రామునికి చెప్తే ఏమేమి విపరీతాలు జరుగుతాయి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది జరగబోయేది ఏంది అనేది ఆలోచన చేస్తూ ఉన్నాడు. అమ్మ కనపడలేదు అని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఈ మాట పోయి నేను చెప్తే సీత లేదు అనే వార్త వింటే రాముని శరీరంలో ప్రాణాలు ఉంటాయా? రాముడు లేకుంటే ఆయన ప్రాణంతో సమానమైన ఆ సౌమిత్రి, ఆ లక్ష్మణుడు బతుకుతాడా? వీళ్ళిద్దరూ లేరంటే ఆ భరత శత్రుఘ్నుడు బతుకుతారా? రాముడే ఇచ్చిన ప్రాణం సుగ్రీవునిది. సుగ్రీవుడు రాముని వల్ల బతికినాడు, లేకపోతే వాళ్ళ చేతిలో చనిపోయేవాడే. అటువంటి రాముడిచ్చిన ప్రాణం ఉండే సుగ్రీవుడు రాముడు లేకపోతే ఆయన మాత్రం బతుకుతాడా? స్నేహం ధర్మం పాటిస్తాడు కదా ఆయన. ఇంత గొప్ప ప్రాణ స్నేహితుడు ఈయన లేకుండా ఆయన మాత్రం బతుకుతాడా? ఇంకా జనకుడు ఆయనకు సొంతంగా కొడుకులు లేకపోయినా కూడా కూతుర్లు అల్లుళ్ళు తనను కాపాడుతారు అని ఎప్పుడు తలుచుకుంటూ ఉండే ఆయన మాత్రం ఇదంతా విని జనకుడు మాత్రం బతుకుతాడా? తండ్రి పోయిన దుఃఖమంతయును విడిచి తండ్రి మారుగా పినతండ్రి తలిచేయుండు అట్టి పినతండ్రి లేకున్న అంగదుండు జగతి మనుటయు కూడా సంశయమే చూడ. అంగదుడు తండ్రి లేడు, వాలి చనిపోయినాడు. వాలి చనిపోతూ సుగ్రీవుణ్ణి చూపించిన ఆయన ఇంకమేట నీ తండ్రి ఇతనే అనుకో, పినతండ్రిని నేను నాతో సమానంగా భావించి ఆయన సేవ చేసుకుంటూ రాముల వారి సేవ చేసుకుంటూ ఉండని వాళ్ళే చెప్పిపోయినాడు అంగదునికి. అందువలనే అంగదుడు సుగ్రీవునికి అనుకూలంగా ఉంటూ రాముని సేవ చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి అంగదుడు పినతండ్రి అంగదుడు సుగ్రీవుడు చనిపోతే అంగదుడు మాత్రం బతుకుతాడా? ఇట్లా ఈ మాట చెప్పి సీతమ్మ లేదు అనే ఒక మాట చెప్పి రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, సుగ్రీవుడు, జనకుడు, అంగదుడు ఇంతమంది వీళ్ళందరి ఇదికి నాశనానికి కారణం అవుతానా నేను అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. విపరీతపు పలుకున నా నృప కపి వంశముల నడుపనే కావలన తపమనలింపగ నడవులకిప్పుడే తని ఎడకి గుహలనే నుండుతున్నా. అట్లా నృపవంశం, ఆ రాజుల వంశాన్ని, ఈ కపి వంశాన్ని, ఈ కపీశ్వరుని, సుగ్రీవుడు వీళ్ళందరినీ నాశనం చేసే మాట పోయి నేను చెప్పి
వీళ్ళందరినీ చేయడానికి నేను మళ్ళీ అవతలికి పోవాలన్నా, ఎందుకు ఊరికే పోయి అడవులలో ఎక్కడైనా పోయి తపస్సు చేసుకుంటా ఉంటే మంచిది కదా అని చెప్పి నిరాశతో ఆలోచన చేస్తూ ఉన్నాడు అనమాట. అంత గొప్ప జ్ఞాని ఆయనకు కూడా ఒక క్షణం నిరాశ కలిగింది. నిరాశ అనేది మనసులోకి వస్తే అంత ఇదిగా ఉంటుందన్నమాట. కానీ ఆయన బలవంతుడు కదా, ఒక్క మాట మళ్ళీ ఆలోచన చేసినాడు. ఉండినను ఉడిపోయినొక్కరుండ ఒడలు నిలిపి వారులను ధరించు బ్రతికినది చాలు ఇంకపై బ్రతుకునొల్ల మృగకులంబునకెత్తునామేను నిపుడే సార్థకముగా రామజగదీశు కార్యంబు చక్కపరిచి కీర్తి జగతిగా అంతున నడియాశయుండే అది ఇనునిట తీరే వ్యర్థ జన్మమింక వలదు నాకు. ఎందుకు ఈ బతుకింగ్, ఎందుకు రామకార్యం తీర్చి మంచి పేరు పొందుతాను, నా జన్మ సార్థకం చేసుకుంటాను అని అనుకున్నాను. ఆ పని జరగలేదు. అట్లాంటప్పుడు ఇంక ఈ శరీరం ఎందుకు నాకు, ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను అని చెప్పి విరక్తితో ఆలోచన చేస్తూ ఉన్నాడు. అనుచు విరక్తి తన్బుదవ హా విధి ఎంతకు తెచ్చెనంచుతా మనమునెంచి ఏనుటుల మ్రగ్గితిపో రఘురామమూర్తికి జనక జరీతిని ఏడన చచ్చిన నా గతి తోపకున్న నే మునుపనుకున్న తీరుగని మూడునుగా దేవి పర్యయంబులున్ అని చింతించుతూ వాయుసూతి నిజదేహంబున్ విలోకించి భీషణ సంవర్త మహాకృతాంతునైనం చర్చింపగే గల్వదాలిన మే నూర కవిడనేల భువనాలిన్ ధ్వంసమొందింతు కాంతున్ సీతన్ భువనైకపూతనంతున్ దుర్దాంతరౌద్రంబునన్. కోపం వచ్చింది. ఒక క్షణం సేపు విరక్తిలోకి పోయినాడు. ఏంది ఇంత ఇది జరుగుతుంది, ఈ విధి నన్ను ఇంత ఇదిగా చేసిందే అని చెప్పి, అయినా నేను ఈ విధంగా చనిపోయినాను అనుకో, ఏ అడవి మృగాలకో ఇదైపోయి నా శరీరాన్ని అర్పించి పోయినాను, లేదంటే అడవులకో తపస్సు చేసుకుంటా పోయినాను అనుకో, నేను పోయిన విషయం కూడా తెలియక రాముడు ఏమైన విషయం కూడా తెలియదు కదా, అసలు ఆయన పోయినాడు రాలేదు, ఏం జరిగిందో తెలియక అప్పుడైనా ఇవన్నీ జరిగేటివే కదా, రాముడు ఇదవుతాడు, లక్ష్మణుడు ఇదవుతాడు, ఇవన్నీ జరిగేటివే కదా, ఈ విపర్యాలన్నీ జరుగుతాయి. కాబట్టి వీటన్నిటినీ ఇది కాకుండా ఇంకా నేను ఏం చేయాలా అని చెప్పి చూసుకున్నాడు. తన శరీరాన్ని ఒకసారి చూసుకొని ఇది ఎటువంటి శరీరం, నా శరీరము భీషణ సంవర్త మహాకృతాంతునైన చర్చింపగే గెలవదాలిన మేరు, ఇది మహాకృతాంతుడి మృత్యువునైనా జయించగలిగిన అంత బలవంతమైన ఈ శరీరాన్ని, ఇంత భీకరమైన ఈ శరీరాన్ని ఊరికే వదిలిపెట్టుకోవాలన్నా, ఈ శరీరాన్ని అంత ఈజీగా దీన్ని ఇంత సులభంగా నేను ఏ మృగకులానికో ఇచ్చో లేకపోతే ఏ తపస్సు చేసుకుంటూ పోయో ఈ శరీరాన్ని వదలాలన్నా, ఆ విధంగా చేయను నేను. ఊరకవీడనేల భువనాళిన్ ధ్వంసమొందింతు కాంతుంసి తన్ భువనైకపూతనను దుర్దాంతరౌద్రంబునన్. ఆలోచన చేసినాడు, ఇంత శరీరం ఉంది నాకు, ఎందుకు నేను ఊరికి అన్యాయంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టుకోవాలా, చూస్తాను సీతమ్మ ఎక్కడుందో చూస్తాను, ఏ విధంగా అయినా సరే ఆమె జాడ కనిపెడతాను నేను అని చెప్పి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని రౌద్రంగా ఒక్క తన్నున రావణును పిల్లలను వెడలంగ చేయగలాడని ఎడలు కలుగా అట్టి ఎడలైన ఆత్మహత్య చేసి విడిచి రఘురాము కార్యంబు గడపగలని. ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుంది, ఇంత శరీరం ఉంది నాకు, ఇంత బలం ఉంది నాకు, ఇంత బలాన్ని ఇచ్చినాడు నాకు భగవంతుడు, ఆ బలాన్ని నేను పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకొని రాముని కార్యం నెరవేరుస్తానా? నేను ఆత్మహత్య చేసుకున్నా జరిగేదేమీ లేదు, ఏం జరిగినా నేను బతికిపోయి చెప్పినా అదే జరుగుతుంది, ఆత్మహత్య చేసుకున్నా అదే జరుగుతుంది. కాబట్టి ఆత్మహత్య అనేది నేను చేసుకోను అని చెప్పి ఒక్క తన్ను తన్నితే రావణుడు చనిపోతాడు, నా దగ్గర అంత బలం ఉంది, ఒక్క తన్నున రావణుని ఊపిరిలను విడలజేయంగలఆడ, ఒక్క తన్నుతోనే వాడిని ఊపిరి పోగొడతాను నేను, అటువంటి ఎడలను ఆత్మహత్య చేసుకొని రఘురామ కార్యాన్ని నెరవేర్చగలుగుతానా, కాబట్టి ఆత్మహత్య చేసుకోను అని చెప్పి నిశ్చయించుకొని ఇంకా ఇదైనాడు. ధైర్యం తెచ్చుకొని జలదులు ఏడింటని జగములన్నిటి ముంచి పిడిచి పిండిలి చేసి విడుతునొక్కో ఈ రాక్షసావళి నెల్లను అబ్దిని వైచి గాలించి వైదేహిగాంతునొక్కో వీరరౌద్రాకృతి విశ్వరూపము దాల్చి విలయంబునిపుడే కావింతునొక్కో వాలాగ్రమున దశవదనుని బంధించి అంబరంబున త్రిప్పి ఎడతునొక్కో ఇంత చేసిన గాని నేనెవరైనా జరిగి ముద్యకంబుల గనులెదురు వచ్చి సీత పొడుసు పుదురుగాక చెరకు గడలు కూర్చి గానుగనిడకెట్లు గుడమునిచ్చు. చెరుకుని తీసుకొని పోయి గానుగలో పెడితే మనకు బెల్లం వస్తుంది. ఊరికనే చెరుకు బెల్లం అంటే ఇస్తుందా? దాన్ని తెంచాలా, తీసిపోయి గానుగలో పెట్టాలా, ఆ రసాన్ని వేడి చేయాలా, దాన్ని పాకం చేయాలా, దాన్ని తొట్లో వేసి అంతా చేసినాకనే బెల్లం వస్తుంది మనకు. కాబట్టి ఊరికనే మనకు జరిగే కార్యం జరగాలంటే ఊరికనే జరగదు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఈ జగాలన్నింటినీ పిడిచి పిండిలు చేసి వదిలిపెడతాను. నేను సముద్రంలో ముంచేస్తా, పిడిచి పిండి చేస్తా, ఈ రాక్షసులందరినీ సముద్రంలో పడేస్తా, ఆకాశంలో తిప్పి నేలకేసి కొడతా, వాలాగ్రమున దశవదనుని బంధించి అంబరంబున త్రిప్పి ఎడుతునొక్కో నా తోకతో వాడిని రావణాసురుని చుట్టేసి ఆకాశంలో గిరగిర తిప్పి కింద పడేసి కొట్టి చంపుతావు వాడిని. ఇట్లా ఆలోచన చేస్తున్నాడు. మళ్ళీ
మంచి ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట. ఒక క్షణం ఆ ఉండేది రాక్షస స్థావరంలో కదా, అట్లాంటి ఆలోచనలు వస్తాయి. మంచి తోడు ఉంటే, ఒక దేవాలయంలో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. అక్కడ కదా అది ఇంకా అక్కడ అట్లాంటి ఆలోచనలు వస్తాయి మనకు. కాబట్టి ఆయనకు కూడా ఒక క్షణం దాని మహిమనో ఏమో అటువంటి ఒక చిన్న దౌర్బల్యం కలిగింది. దాన్ని మళ్ళీ ఆయన మహాజ్ఞాని కాబట్టి వెంటనే దాని నుంచి కోలుకొని తన బలాన్ని తను తెలుసుకొని, నా శరీరాన్ని ఊరికనే వదిలిపెడతానా, సీతమ్మను వెతికి కానీ నేను పోను, ఈ రావణాసురుని ఆకాశంలో తిప్పి నెలకేసి కొట్టి చంపుతాను అని చెప్పి ఊరికనే బెల్లం ఇమ్మంటే చెరికిస్తుందా, ఆ విధంగానే వీళ్ళని కూడా ఊరికనే సీతమ్మను చూపిమంటే చూపిస్తారా? నేను ఇట్లా ఇవన్నీ చేస్తే కానీ అప్పుడు ముల్లోకాలలో ఉండేవాళ్ళు వచ్చి వెతికి సీతమ్మను తీసుకొని వచ్చి చూపిస్తారు అని చెప్పి, అయిన ఈ మేడ ఆకాశం వంటి ఉన్నది, ఇందు చేరిన కనపడు నెల్ల తోట్లు, ఇది కడసారిగా దీని నెక్కి కాంతునని చివాలున లంఘించి అతడు చేరి. ఈ మేడ ఆకాశం తాకేటట్లుగా ఉంది, ఒకసారి దీని మీదకి ఎక్కి ఒకసారి అంతా చూస్తా, వనమంతా చూస్తాను ఒకసారి అని చెప్పి ఎగిరి ఆ మేడపైకి దూకినాడు. కలయ దిశలు చూడగా దూరమందున పొడవుడనడి పొలసు దిండి పొలతి గములయార్భటులు కొన్ని వెనువెంట మనుజకాంత పలుకు మాటలిట్లు. అప్పుడు ఎక్కి ఆ పైన చూస్తే అక్కడ కొన్ని ఈ రాక్షస వనితల మాటలు వినపడతా ఉన్నాయి. ఆ వెంటనే మనుష్య స్త్రీ మాటలు కూడా వినపడతా ఉన్నాయి. ఏం వినపడతా ఉన్నాయంటే, వాళ్ళు పొడుచు చంపు అని చెప్పి కేకలేస్తూ ఉన్నారు రాక్షసులు. ఆ మాటలైన వెంటనే ఒక మనజకాంత మాటలు కూడా వినపడుతూ ఉన్నాయి. ఏమని వినపడుతూ ఉన్నాయి? దిననాద కులమణి దీనరక్షామణి ప్రాణేశ నాబాధ పాపరాదే, ఎంతకాలం బిందుని చరణుందుని చెడుగు నిర్బంధంబునుడు పరాదే, అసురచేనే బడుట జటాయువు నాడు తెలుపు మీ కనుకొంటి తెల్పలేదే, కొన్ని సొమ్ములు కోతులున్నతో వైచితి నా దాడ మీకేమి అందలేదే, అన్న లక్ష్మణ నిన్ను నేనన్న మాటలన్నిటికీ అన్ని ఇడుములను అనుభవించి ఉన్నదానను, కరుణించి నన్ను వేగమననన్ కూర్పరాదమి అన్న తోడా. ఈ మాటలు వినపడుతూ ఉన్నాయి. ముందేమో రాక్షసులు పొడుతండి, చంపండి, కొట్టండి అనే మాటలు వినపడినాయి. ఆ మాటలు అయితేనే దీనంగా ఒక మనుజకాంత మాట్లాడే మాటలు ఏమని, దిననాద కులమణి, ఓ సూర్యవంశ దీపమా, ఓ దీన రక్షామణి, ఓ ప్రాణేశ, నా బాధ పాపకూడదా, ఎంతకాలమని ఈ చెరలో ఉంటాను నేను ఈ రాక్షసం చేత పడిండేది. ఆ రోజు జటాయువు చూసినాడు కదా, ఆ జటాయువున్నా మీకేమన్నా చెప్పలేదా? కొన్ని వచ్చేటప్పుడు నేను దారిలో కొన్ని సొమ్ములు తీసేసి మూట కట్టి కోతులున్న చోట వేసినానే, అవన్నా మీకు అందలేదా అని చెప్పి, ఇంకా లక్ష్మణ నేను నిన్ను అనరాని మాటలు అన్నాను, ఆ రోజు నేను అన్న మాటలన్నిటికీ అన్ని బాధలు పడతా ఉన్నాను, నిన్న అన్న పాపానికి అంత బాధ అనుభవించినాను నేను, ఇప్పటికన్నా కరుణించి నన్ను మీ అన్నను చేర్చేటట్టు చూడకూడదా అని చెప్పి రాముణ్ణి లక్ష్మణుని తలుచుకుంటా వినపడిన మాటలు విన్నాడు. విని అని ఈ రీతిగా కొన్ని వాక్యముల తానాలించి లంకలో ఇనవంశోత్తములైన దాశరథులం చెవ్వారలో కుయిడన్ విననయ్యన్ కనరాదు తూతుటకు ఈ వృక్షావళి ఛాయలన్ జనకక్ష్మావరు కుర్మిపుత్రియగునా సందేహముంగల్గడిన్. జనక మహారాజు కూతురే ఉన్నట్లుంది, ఈ అమ్మ సీతనే ఉన్నట్లుంది. కాకపోతే ఇక్కడ ఎవరు ఇనవంశం గురించి, ఆ సూర్యవంశం గురించి, ఆ రాముని గురించి, లక్ష్మణుని గురించి వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, చూద్దాం, ఇక్కడ కనపడకుండా ఉంది చెట్ల చాటున కొంచెం చూద్దాము అని చెప్పేసి అని అనిలదుడు అనుకొని అట మునుమిడి వృక్షములదు ఉడ ముందటగనియన్ అనలు తల్లిలు లగుములను తనరారుడునొక్క అశోక ధరణి జంబున్. ఒక అశోక వృక్షాన్ని చూసినాడు. చూసి అక్కడ ఆ అశోక వృక్షం కింద వ్యాఘ్ర బల్లూక ముఖముల అసురవనితలు అసి గదా కుంత ముద్గరాజ్యాయుధంబులను నీ ఆ పాదపము క్రింద నొక్క మొగిని ఉండ వారల నడుమున నొప్పు తరిగి వలకాలు ముడుచుకొని ఆవలికాలును వంచి ఒదిగి వనట ధరణీస్థలి చూపుల నెలకొల్పుతూ తలరాలిచి కూరుతున్న ధరణి జగనియన్. అక్కడ ఆ రాక్షసులు ముద్గరాలు గదలు ఇవన్నీ పట్టుకొని ఉన్నారు. వాళ్ళ మొహాలు ఎట్టున్నాయంటే, ఒకరి ముఖం సింహం ముఖం ఉంది, ఒకరిది బల్లూకం ఎలుగుబంటి ముఖం ఉంది. ఆ రాక్షసుల వనితలు, ఆ రాక్షస స్త్రీల మొహాలు ఎట్టున్నాయంటే, ఒకరిది ఎలుగుబంటి ముఖము, ఒకరిది పులి ముఖము, ఒకరిది సింహం ముఖము. అవన్నీ పట్టుకొని వాళ్ళు గదలు ముద్గరాలు ఇట్లాంటి ఆయుధాలన్నీ పట్టుకొని పొడుచండి చంపండి అని అంటూ ఉండే ఆ రాక్షసుల మధ్యలో, రాక్షస స్త్రీల మధ్యలో ఒక కాలు ముడుచుకొని ఇంకొక కాలును ఇట్లా వంచుకొని నేలకు తలకాయ వంచుకొని కూర్చొని ఉండే ఆ ధరణిజను సీతమ్మను చూసినాడు స్వామి. సమయం అయిపోయింది. వచ్చే వారం తర్వాత ఏం జరిగింది అనేది మనం చెప్పుకుందాం. జై శ్రీరామ్.
కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరి ముకుంద మమ్ము చూడగంటి మీ కృపగనగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.